మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130వ డివిజన్ సుభాష్ నగర్ వివేకానంద విద్యామందిర్ హై స్కూల్ 27వ వార్షికోత్సవం వేడుకలు ఎంజే గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు। ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 27వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు। పిల్లలు ఆటపాటలతో అలరించారు। సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలను సెల్ ఫోన్ల నుండి దూరంగా ఉంచితే వాళ్లకు మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు। అప్పుడే చదువుపైన శ్రద్ధ ఆసక్తి కలుగుతుందన్నారు। ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి, జీడిమెట్ల ఎస్ఐ ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు। బట్ ఇక్కడ వివేకానంద విద్యామందిర్లో ఒక స్టెప్ అహెడ్ ఉన్నారు। వాళ్ళు చాలా బాగా బిహేవియర్ చాలా బాగుంది। తర్వాత బాడీ లాంగ్వేజ్ కూడా, అంటే వాళ్ళు కల్పించారు। రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతోనే మరి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి కేపీ వివేకానంద గారు। ఆయన గెలుపుకు కారణం ఏమిటంటే పార్టీలకు అతీతంగా నవ్వుతూ పేరు పెట్టి పలకరించే వ్యక్తిగా కాకుండా బస్తీలో ఎప్పుడు మరి ఇవే ఆయనకి గెలుపు కారణమని నేను భావిస్తున్నాను। ఎందుకంటే ఇకపోతే మా విద్యా సంవత్సరం పాఠశాల నిర్మించి 27 సంవత్సరాలు అవుతుంది। 27వ వార్షికోత్సవ దినోత్సవానికి మరి మీకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం। అలాగే జీడిమెట్ల సిఐ మరి శ్రీనివాసరావు గారు కూడా మాకు పిలవగానే వేదిక మీదకి వచ్చేసినటువంటి శ్రీనివాసరావు గారికి కూడా అభినందనలు। అలాగే మిత్రులు ఆంజనేయులు గారు కూడా మరి ఈ శుభ సందర్భంగా నమస్సమాజం తెలుపుకుంటాను। మరి ఈ విద్యా సంస్థ కాబట్టి మీ యొక్క పాత్ర చాలా కీలకమైన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, దాన్ని గమనించి మన పిల్లలు వాళ్ళకన్నా నిలబడి చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి మనవి చేసుకుంటూ, మీరు ఊరికి వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టేయకుండా స్కూల్కి వచ్చిన తర్వాత వాటిని ముచ్చటించి వాటితో మాట్లాడి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందని, వారి ఇంట్రెస్ట్ ఏంది, వారు ఏం చేయాలనుకుంటున్నారు, వారికి ఏం మంచిగా అనిపించింది, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు। చిన్నవే కానీ వారి యొక్క జీవితం కాబట్టి మీ యొక్క పాత్ర చాలా కీలకమైన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, దాన్ని గమనించి మన పిల్లలు వాళ్ళకన్నా నిలబడి చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి మనవి చేసుకుంటూ, మీరు ఊరికి వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టేయకుండా స్కూల్కి వచ్చిన తర్వాత వాటిని ముచ్చటించి వాటితో మాట్లాడి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందని, వారి ఇంట్రెస్ట్ ఏంది, వారు ఏం చేయాలనుకుంటున్నారు, వారికి ఏం మంచిగా అనిపించింది, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు। చిన్నవే కానీ వారి యొక్క జీవితం